ఈ రాత్రి వేళ కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన చదువుకుందాం. సామ్ 8 కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన చదువుకుందాం. ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. మనందరి వెనుకడిలో ప్రభువే తన వాక్యమును మన కొరకు దీవించును గాక. కీర్తనల గ్రంథంలో గిత్తీత్ అను రాగము మీద పాడదగిన పాటలు, వాటిలో ప్రభు మన కొరకు దాచి ఉంచిన సందేశాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనం చదువుకునే కీర్తనలు చాలా పరిచయమైన కీర్తనలు కనుక మీకు తెలిసి ఉండవచ్చు ఈ తలంపులు. అయినా కూడా ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఈ కీర్తనలు నేను ఆలోచించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథం 150 కీర్తనలు. 150 కీర్తనలు దావీదు రాయలేదు, మనకు తెలుసు కదా. మామూలుగా పాతకాలంలో అప్పుడు పెద్దోళ్ళు ఏ కీర్తన చెప్పినా కానీ దావీదు రాసిన కీర్తన అంటారు. కీర్తనలు చాలామంది రాశారు, మనకు తెలుసు. ఎక్కువ రాసిన వాడు దావీదు, దాదాపుగా 72 కీర్తనలు రాశాడు అనుకుంటాను. తర్వాత ఆసాపు కీర్తనలు రాశాడు, కొరహు కుమారులు రాశారు, ఏతాన్ రాశాడు, ఏమాను, మోషే, సొలొమోను, చాలామంది అనేకమైన కీర్తనలు రాశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటాం. ఆ కీర్తనల గ్రంథం యొక్క ఆ గ్రంథాన్ని ఈ రీతిగా తీసుకొని రావడానికి చాలామంది ప్రభువారికి ఇచ్చిన తలంపులు వాటన్నిటిని కూడా క్రోడీకరించి కీర్తనల గ్రంథంలో రాసినట్లుగా మనం గమనిస్తాం. కనుక 150 కీర్తనలు దావీదు కీర్తనలు కాదు, ఎక్కువ భాగం దావీదు రాశాడని మనం అనుకుంటాం. కీర్తనలు తర్వాత ప్రక్కనే సామెతల గ్రంథం ఉంటుంది, 2 ఉంటాయి. బైబిల్ సమకూర్చినప్పుడు కొన్నిటిని మనం అటు ఇటు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. కీర్తనలు అనేది ఎట్లుంటుందంటే, ఇట్ ఈస్ ఫర్ అవర్ డైలీ డివోషన్ అంటాం. అనుదిన భక్తికి సంబంధించినటువంటి వాటి విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే కీర్తనలు బాగా చదవాలి. చాలాసార్లు ఆరాధించుటకు మనం చేరి వస్తున్నప్పుడు కొద్దిమంది ఇంకా చెప్పిన పదాలే చెప్తూ ఉంటారు. మీరు కూడా గమనించి ఉంటారు. మా సంఘంలో కొద్దిమంది తులవ పిల్లలు ఉంటారు. తులవ అంటే చెడ్డ పనులు చేస్తారని కాదు, కానీ తమాషాలు చేసేవాళ్ళు. ఎవరైనా ఒకరు స్తుతులు చెల్లించడానికి ప్రారంభించినారనుకో, రే చూడరా అంకుల్ చూడు, కరెక్ట్ అది చెప్తాడు. గెత్సెమనెలో నీ వేదన, గబ్బతాలో నీ అన్యాయమైన తీర్పు, గొల్గతాలో నీ మరణం. ఆ బ్రదర్ చచ్చిపోయిన తర్వాత చెప్తానే ఉంటాడు. అది ఏం మార్పు ఉండదు. ఎట్లా ప్రారంభిస్తాడో నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. పిల్లలు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాడు చూడండి. సంఘంలో మనం చేసే కార్యక్రమాలు ఒక్కొక్కరి గురించి చెప్తారు, ఒకరేని కాదు. ఇదో ఈ అంకుల్ చూడ ఎత్తురంటే ఇట్లా చెప్తాడు, పలాంటి చెప్పినంటే పలాంటి చెప్తాడు. కారణం ఏంటంటే ప్రభువుని గురించిన అవగాహన చాలాసార్లు మనం పొందలేకపోతున్నాం. థియాలజీ అంటాం, దేవుని గురించినటువంటి శాస్త్రం, ప్రభువుని గురించిన ఎక్కువ వర్ణన, వాటన్నింటి గురించి మనం కీర్తనల గ్రంథంలో ఎక్కువ చదువుతాం. అందుకే ప్రతిసారి ఆరాధనకు మనం చేరి వస్తున్నప్పుడు శనివారం కనీసం కొద్దిసేపు అయినా ఇంట్లో కూర్చొని
ప్రార్థన కూడిక మనం విజ్ఞాపన కూడిక ముగించుకొని వచ్చి ఇంట్లో కూర్చొని కొద్దిసేపు కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేసి అటు ఇటు మన ఊరికే పైపైనే చూసినా కానీ ఖచ్చితంగా అన్నీ ఒకటొకటి ధ్యానం చేయాలని కాదు, ఊరికెట్లా మన పేపర్స్ అట్లా తిప్పుతూ ఉంటే ప్రభువుని గురించిన వర్ణన, మన దైవభక్తికి సంబంధించిన వాటిని మనం ఎక్కువగా మనం గమనిస్తాం. ప్రక్కనే సామెతల గ్రంథం ఉంది. సామెతల గ్రంథం ఏమంటారంటే ఇట్ ఈస్ ఫర్ అవర్ డైలీ డూయింగ్స్ అంటారు. డైలీ డివోషన్స్ అండ్ డైలీ డూయింగ్స్. అనుదినము ఈ లోకంలో మనం ఎలాగో ప్రవర్తించాలి, ఎలాగో నడుచుకోవాలి కదా, యవ్వనులకు తెలివినిచ్చేవి. ఈ లోకంలో మనము జాగ్రత్తగా ఉండాలంటే, జ్ఞానము కలిగి ఉండాలంటే, బుద్ధి లేని వారంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటన్నింటి గురించి మన అనుదిన ప్రవర్తన అంటాం. వాటిని గురించి 2 ప్రక్కన రాశాడు. చాలా అమూల్యమైనది నా మట్టుకు. అంటే మీరు ఆనందిస్తారు లేదు కానీ బైబిల్లో ఒక పుస్తకం తర్వాత ఈ పుస్తకం ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చిందని కనుక మనం ఆలోచన చేస్తే చాలా రమ్యంగా ఉంటాయి. అందుకనే ఆ యవనస్తులకు నేను చిన్న సలహా ఇస్తుంటాను. ఎప్పుడన్నా రోజుకొక సామెతల గ్రంథం ఒక అధ్యాయం చదువుకుంటే ఏమవుతుంది, ఒక నెలకు సామెతల గ్రంథాన్ని మనం పూర్తి చేస్తాం. ప్రతి నెల 31 అధ్యాయాలు ఉన్నాయనుకోండి. కొన్నిసార్లు మనకు 30 దినాలు వస్తాయి, 31 దినాలు వస్తాయి. ఒక మంత్కి, ఒక నెలకు సామెతల గ్రంథం అంతటిని మనం చదువుతాం. ప్రతిరోజు ఒక అధ్యాయం చదివేటప్పుడు ఒక్క వచనం గుర్తుపెట్టుకో చాలు. దాంట్లో మొత్తం గుర్తుపెట్టుకోవద్దులే. ఒక వచనం అంటే నెలకు నువ్వు 31 వచనాలు నేర్చుకుంటావు. బై హార్ట్ చేయాలి. కొన్నిసార్లు దేవుని గ్రంథాన్ని కంఠస్థమని చేయాలి. ఇంకా నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిరోజు 5 కీర్తనలు చదువు. అది కూడా నువ్వు నెల కంప్లీట్ చేస్తావు. 5 3 15 150 కీర్తనలు అయిపోతాయి. ఎన్నిసార్లు మనం రివైజ్ చేసిన ప్రతిసారి దేవుని వాక్యం మనకు నూతనంగానే కనబడుతుంది కదా. దానిలో ఇట్ ఈస్ నాట్ అన్ అవుట్డేటెడ్ వన్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్స్ ఎన్ని తెచ్చుకుంటాం, ప్రతిసారి ఆ సాఫ్ట్వేర్ అడుగుతుంది అప్డేట్ రిక్వైర్డ్. అంటే అప్లికేషన్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మన సిస్టానికి సంబంధించింది, ఫోన్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ప్రతిసారి వాళ్ళు అప్డేట్ మనం పంపిస్తుంటారు. అప్డేట్ మనం అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే ఫోన్ సరిగా పనిచేయదు, కొన్నిసార్లు హ్యాంగ్ అయిపోతుంది. దేవుని వాక్యం దీన్ని సారిసారిగా మార్చడానికి వీలేదు, ఒకేసారి ఇవ్వబడింది. యూదా పత్రికలో చెప్తాడు కదా, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడినటువంటి బోధ అన్నాడు. ఇదే వన్స్ ఫర్ ఆల్, నాట్ వన్స్ అపాన్ ఎ టైం కదా. వన్స్ అపాన్ ఎ టైంకు వన్స్ ఫర్ ఆల్ అనే దానికి చాలా తేడా ఉంటుంది. వన్స్ అపాన్ ఎ టైం దేవుడు ఎప్పుడోలే అప్పుడు ఇచ్చినాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇచ్చినాడు. వన్స్ అపాన్ ఎ టైం అనేది ఎప్పుడు చెప్తాం అంటే కథలు చెప్పేటప్పుడు చెప్తాం. అనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజుకి ఇంతమంది కొడుకులంట. కానీ దిస్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్. ఇంకా మార్పులు చేయడానికి ఒక పొల్లైనా కానీ చుక్క కానీ ఏం మార్చడానికి వీలు లేనట్లుగా దైవ గ్రంథాన్ని ప్రభు మన చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దైవ గ్రంథం యొక్క విశేషత ఇది చాలా గొప్పది. కాబట్టి దయచేసి యవనస్తులను నేను ప్రోత్సహిస్తాను. రోజు ఒక అధ్యాయం చదవండి సామెతల గ్రంథం లేస్తేనే. వీలైతే ఒక 5 అధ్యాయాలు చదవండి కీర్తన గ్రంథంలో. ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనం అప్డేట్ చేసుకోవాలి, బైబిల్ని అప్డేట్ చేయడం కాదు, కానీ మన జీవితాల్లో మనమే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అది చాలాసార్లు నేను చెప్తాను, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది బైబిల్ అనేది. ఒక సిస్టమ్లో యాంటీవైరస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట నుంచి మాల్వేర్స్ అంటే బయట నుంచి ఏమైనా వచ్చినా కానీ వైరస్లు ఏం తగలవు సిస్టమ్కు. ఎందుకు, ఆల్రెడీ దాంట్లో యాంటీవైరస్ ఇది ఉంది, సాఫ్ట్వేర్. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఇది కూడా యాంటీవైరస్ లాగా పనిచేస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ కెప్ట్ అంటాడంటే ఆ పాపము నా దగ్గరికి రాక మునిపే, అది వచ్చి నన్ను శోధించక మునిపే, నన్ను అటాక్ చేయక మునిపే ఆల్రెడీ దెర్ ఈజ్ అన్ యాంటీ సాఫ్ట్వేర్. ఒకటి ఉంది, యాంటీవైరస్ ఉంది నాలో. దేవుని వాక్యం ఉన్నది, అదే దాంతో పోరాడుతున్నది. దేవుని వాక్యం యొక్క విశేషత ఎంత గొప్పది ప్రియమైన వారలారా. ఈ 150 కీర్తనలు ఇంకోటి విశేషం ఏంటంటే 5 స్కందాలుగా విభజించబడింది, మనకు తెలుసు. దీని గురించి దైవజనులు శ్యాంబాబు గారు కూడా చాలా చోట్ల ప్రస్తావించారు. నేను కూడా ప్రస్తావించాలని ఇష్టపడుతున్నాను. 5 స్కందాలుగా, మొదటి కదా 41వ కీర్తన వరకు ప్రథమ స్కందం అన్నాడు,
ఆ 2 నుండి 72 వరకు ద్వితీయ స్కందం అన్నాడు. 73 నుండి 89 వరకు తృతీయ స్కందం అన్నాడు. 90 నుండి దాదాపుగా 106 వరకు చతుర్థ స్కందం. 107 నుండి 150 కీర్తన వరకు అది కదా పంచమ స్కందం అన్నాడు. దీన్ని శాంబ బ్రదర్ ఎప్పుడు పంచకాండాలతో పోలుస్తారు. పాత నిబంధనలో మోషే రాసినటువంటి 5 గ్రంథాలు ఉన్నాయి కదా, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. మీరు ఒక్కొక్క స్కందానికి దాన్ని అప్లై చేసి చూడండి. ఆ కోణంలో చదివితే చాలా బాగుంటుంది. మొదటి 41 కీర్తనలలో ఆదికాండమును గురించిన సారాంశం, సృష్టి, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన కూడా ప్రథమ స్కందములో ఉన్నది కదా. దీంట్లో కూడా ప్రభు యొక్క సృష్టిని గురించి రాశారు కదా. చదువుతుండగా మీరు వినింటారు, వినేవాళ్ళు వినింటారు, గమనం కలిగిన వాళ్ళు. అలాగనే 2వ స్కందంలో నిర్గమకాండమును గురించి, 3వ స్కందంలో మనం గమనిస్తే లేవ్యకాండమును గురించి, 4వ స్కందంలో కదా మనం గమనిస్తే సంఖ్యాకాండమును గురించి, ఆఖరి స్కందంలో దేవుని యొక్క ఉపదేశం 119వ కీర్తన పెద్దది, అంత ఉపదేశమే దేవుని వాక్యాన్ని గురించి. కనుక ఈ వ్యూలో అంటే ఈ తలంపును మనం కలిగి మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు బాగుంటుంది. బైబిల్ని మనము ఒకే రకంగా చదవడం కాదు కదా. చాలామంది మనకు టిప్స్ చెప్తుంటారు, ఇట్లా చదువుకుంటే బాగా చక్కగా ఉంటుంది. మనం నేర్చుకోవాలి అవన్నీ, ఊరిగా చదువుకుంటూ పోవడం కాదు. ఈ 5 కాండాల్లో కదా మొత్తం దేవుని ప్రజల గురించిన విశేషాలే ఉంటాయి కదా. బైబిల్ అంతా కూడా ఎవరిని గురించి, వాళ్ళ వీళ్ళని గురించి కాదు. దేవుడు, దేవుని ప్రజలు. ఆది కాండంలో ఏమున్నది? సృజించబడిన దేవుని ప్రజలు. సృజించబడిన దేవుని ప్రజలు ఐగుప్తులోనికి దిగిపోయారు. ఆ నిర్గమకాండంలో విమోచించబడిన దేవుని ప్రజలను మనం గమనిస్తాం. తర్వాత వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి వాళ్ళు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయక మునుపు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన దగ్గరికి ప్రభు పిలుచుకుంటున్నాడు. వాళ్ళు ప్రయాణం చేయాలి దీర్ఘకాలం, దాదాపుగా 40 సంవత్సరాలు. వారి ప్రయాణానికి ముందు ప్రజలను తన యొద్దకు పిలుచుకొని వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరచబడిన దేవుని ప్రజలు అంటాం లేవియకాండం. సృజించబడిన దేవుని ప్రజలు ఆదికాండం. విమోచించబడిన దేవుని ప్రజలు నిర్గమకాండం. పరిశుద్ధపరచబడిన ప్రజలు లేవియకాండం. సంఖ్యాకాండంలో వారి క్రమాన్ని గురించి చెప్తాడు. ఇట్లా వాళ్ళు పలాని గోత్రం వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఇష్టానుసారంగా ప్రయాణం చేయడానికి వీల్లేదు. ప్రభు 3 గోత్రాలు 4 వైపులా 12 గోత్రాల వాళ్ళు ముగ్గురు ఒక్కొక్క వైపు ఉండి వాళ్ళు ఎవరి పాళము దగ్గర వాళ్ళు ఉండి ఎవరి ధ్వజం వారికి ఉంటుంది, వాళ్ళన్నీ తీసుకొని వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోవాలి. క్రమపరచబడిన దేవుని ప్రజలు సంఖ్యాకాండంలో మనం గమనిస్తాం. ఆఖరిలో మనం గమనించినప్పుడు మోయాబు మైదానాల్లో వాళ్ళు అక్కడికంతా వచ్చిన తర్వాత మోషే ఆయన చనిపోక మునుపు దేవుని ప్రజలకు ఆయన ఉపదేశం చేశాడు. అదే ద్వితీయోపదేశకాండం, 2వసారి ఆయన ఉపదేశం చేశాడు. ఏమేమి జరిగినాయి వారి జీవితాల్లో వాటన్నిటి గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ జాగ్రత్త 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 కదా వెళ్ళిపోతున్నాడు. ఆయన తన ప్రజల గురించి, అంటే ఇశ్రాయేలు ప్రజల గురించిన చింత మోషేకు ఉంది. గొప్ప దైవజనుడు కదా. సంఘములను గురించిన చింత అనేది మనం కలిగి ఉండాలి. దేవుని ప్రజల పట్ల చింత కలిగి ఉండాలి. నాకేంలే, నేను ఉన్నంతకాలం బాగా సాగింది, నేను పోయిన తర్వాత సంఘం ఎట్లా పోతే నాకెందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను విన్నాను నా సొంత చెవులారా, బ్రదర్ నేను ఉన్నంతవరకు బాగుంది సంఘం, ఇంకా తర్వాత ఎట్లయితే నాకెందుకు. మోషే అట్లా అనుకోవడం లేదు. సారిగా రిపీట్ చేస్తున్నాడు. ఇంత భారముతో నడిపించిన తర్వాత జాగ్రత్త, మీరు వెళ్తున్నారు, దేవుడు మీకు మంచి దేశాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు కట్టని ఇల్లులు ఉన్నాయి, త్రవని బావులు ఉన్నాయి అక్కడ కదా. ఫ్లోరా అండ్ ఫోనా అంటాం ఇంగ్లీష్లో. అంటే సకలమైన పుష్పాలతో సకలమైన ఫలములతో నిండినటువంటి దేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకుపోతున్నాడు. జాగ్రత్త చెప్పి కదా మీరు ప్రభు ఇచ్చే వాటన్నిటిని అనుభవించి ఆయనను మరిచిపోదురేమో. బీ కేర్ఫుల్. చాలాసార్లు మనకు కంఫర్ట్స్ ఎక్కువైపోయినప్పుడు, సుఖాలు ఎక్కువైపోయినప్పుడు దేవుని మర్చిపోవడం అనేది జరుగుతుంది. చాలాసార్లు కష్టాలు ఉన్నప్పుడు నాయన ప్రభువా దేవా ప్రార్థన చేస్తాం. కానీ అన్నీ బాగా జరుగుతున్నప్పుడు వాళ్ళకేమండి మంచి కనాని దేశం, కరువు అనుకోని దేశం అది, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి దేశం అది. ఏం కావాలన్నా రెడీగా చేసి పెట్టాడు ప్రభు వారి కోసం. కాబట్టి మీరు వాటన్నిటిని అనుభవించి తిని మదించి అన్నాడు. అంటే మనిషికి మదం కూడా పడుతుంది.
అది మనము బూత్ అనుకుంటాం కానీ కొన్నిసార్లు తిట్టు అనుకుంటాం. క్రొవ్వు పడతారు, వాడు చూడు కొవ్వు ఫ్యాట్ అంటాం. యశూరును క్రొవ్విన వాడే అన్నాడు కదా. వస్తుందే మనుషుల కంటే వస్తుంది, ఏం చేస్తాం? బాగా దేవుడిచ్చేవన్నీ అనుభవించి శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకు వస్తున్నాయి కదా. మనం బాగా తింటున్నాం, అన్ని 3 పట్లు ఇస్తున్నాడు. అందుకే మీటింగ్లో మర్చిపోతాం, దేవుని వాక్యం మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం. మర్చిపోవదులేమో జాగ్రత్త అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. ఒకసారి పోల్చుకొని చదువుకోండి, చాలా చక్కగా ఉంటుంది. కనుక ఆ పంచకాండాలలో మొదటి ఆది కాండాన్ని కనుక మనం గమనిస్తే అక్కడంతా కూడా ఉత్పత్తుల గ్రంథం అంటాం కదా, బిగినింగ్స్ అంటాం, ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటాం. ఎవరెవరు ఎట్లా ప్రారంభించినారు, ఏ గోత్రం ఏది, ఈ పలానోళ్ళు ఎట్లా అంటే అమాలేకులు ఏందంట, వాళ్ళు ఏంది, మోయాబులు ఏంది, వాళ్ళు కదా. ఎవరి గురించి అయినా చరిత్రలో మనం చదువుకోవాలంటే ఆది కాండానికి రావాల్సిందే. అక్కడన్నీ చాలా చోట్ల ఎవరిలో నడిచారు వాటన్నిటిని గురించి ఆది కాండం మనకు స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అసలు నేను దాని జోలికి మనం పోవడం లేదు. రాత్రి వేళ 8వ కీర్తన, ఇది ప్రథమ స్కందములో ఉన్నటువంటి కీర్తన. ఈ కీర్తన ఇది మెస్సియా కీర్తన అన్నాడు. మెస్సియా కీర్తన అని ఒక కీర్తనను మనం ఎప్పుడు అంటామంటే దాని గురించిన రెఫరెన్స్, ఆ కీర్తనలో ఉన్నటువంటి వాక్య భాగాలు ఎప్పుడైనా క్రొత్త నిబంధనలో ప్రభువు అయినా చెప్పిండాలి, లేకపోతే శిష్యులైనా దాన్ని కోట్ చేసి ఉండాలి. అప్పుడే అది మెస్సియా కీర్తన అంటాం. మనం చదువుకున్న కీర్తన క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం వీటన్నిటి గురించి పౌలు అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మొత్తం 16 మెస్సియా కీర్తనలు ఉన్నాయి. సరే, దాని జోలికి మనం పోం. ఇది 2వ మెస్సియా కీర్తన. మొట్టమొదటి మెస్సియా కీర్తన 2వ కీర్తన కదా, మనకు తెలుసు. అన్ని జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, ఆకాశమందుండి వాడు నవ్వుచున్నాడు. లోకంలో చూడండి, విశ్వాసుల మీద వాళ్ళ మీద పడి ఏందేందో చేయాలని అల్లరి, అన్ని జనులు అల్లరి చేస్తున్నారు. మన ఎక్కడైనా సువార్తకు పోతే, పలానా చోటుకు పోతే అల్లరి, ఏం లేకపోయినా కూడా. కానీ ఆకాశమందుండి వాడు చూస్తున్నాడంటే, ఒరే ఏం ఆఫ్టర్ ఆల్ మీరు నవ్వుకుంటున్నాడు ఆయన. అక్కడ తన కుమారుని ఆయన ప్రజెంట్ చేసి చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 2వ కీర్తనలో ఆయన దేవుని కుమారుడు రాబోయే దినాలలో ఒక మెస్సియగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఎలాగో ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు అంటే, మొట్టమొదట ఇశ్రాయేల్ మీద, తర్వాత కదా వారిని ఆధారం చేసుకొని లోకమంతటిని ఎలాగ ఆయన పరిపాలించబోతున్నాడో అది చెప్తున్నాడు. కింగ్ ఆఫ్ జాయన్ అంటాం, సియోను రాజుగా. కనుక అక్కడ కుమారుని గురించిన ప్రస్తావన ఉన్నది. అంటే దేవుని కుమారుడిగా చెప్పాడు. 8వ కీర్తనలో కుమారుని గురించిన ప్రస్తావన, ఈయన మనుష్య కుమారుడిగా ఆయన ఎలాగ దిగి వచ్చాడు వాటిని గురించి 8వ కీర్తనలో చెప్తాడు. ఇక్కడ మనిషిని గురించి చెప్పాడు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి మానవుడు ఆదాముని గురించిన విషయాలు చెప్తున్నాడు. అంతకంటే కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు, లేకపోతే మనం ఏం చెప్పచ్చు అంటే 2వ మనుష్యుడు, నిజమైన మనుష్యుడు. మనిషి అంటే ఇట్లుండాలి అని ఆ గుణలక్షణాలు చూపించినటువంటి వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. హీఈస్ ఎ ట్రూ మ్యాన్ కదా, హీఈస్ ద సెకండ్ మ్యాన్, హీఈస్ ద లాస్ట్ ఆడమ్ అంటాం, ఆఖరి ఆదాం, 2వ మనుష్యుడు. ఆయన గురించిన ప్రవచనాలు దీంతో చెప్తున్నాడు. కనుక ఈ మెస్సియా కీర్తనలో పరలోకమందున్న ప్రభు ఆయన ఈ లోకానికి మనిషిగా ఎలాగ దిగి వచ్చాడు వాటన్నింటి గురించిన వివరాలు చెప్తాడు. ఏ రాగం మీద పాడిందని చెప్పాడు కదా, గితి అన్న రాగం మీద పాడదగినది. ప్రతి పాటకు ఒక రాగం తప్పకుండా ఉండాలి, రాగం లేకుండా మనం పాడకూడదు. కొద్దిమంది పాటలు పాడితే రాగాలు ఉండవు, ఎక్కడ ఎత్తుకుంటాడో ఎప్పుడు చేస్తాడో. వాడు కీబోర్డ్ వాయించేవాడికి పట్టుకోలేడు, తపలా కొట్టేవాడు ఏం చేయలేడు, అది ఎవరు ఏం చేయలేరు. ఈయన లెవెల్ ఈయన పాడుకుంటూ పోతాడు, రాగం లేదు, తాళం లేదు, పాడలేదు, ఏం లేదు. కానీ కీర్తనలన్నీ కూడా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏ రాగం మీద పాడేవాళ్ళు. ఏ రాగమో మనకు తెలియదు. గితిత్ అనే రాగము ఎట్లా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ ఒక స్టైల్ అది. గితిత్ అనే రాగం మీద అష్టమ శృతి కదా, పిల్లన గురువుతో మనం పాడదగినటువంటిది, తంతివాద్యములతో పాడదగినటువంటిది. ఎన్నో రకాల కీర్తనల పైన శీర్షికలు రాస్తాడు. ఆ పాట ఎట్లా పాడాలి అనే దాని గురించి రాస్తాడు. కొన్ని, అన్నిటికీ లేదు కానీ అక్కడక్కడ కొన్ని రాస్తాడు. కనుక గితిత్ అనే రాగం మీద పాడదగినవి 3 కీర్తనలు ఉన్నాయి. ఒకటి ఇది 8వ కీర్తన, 81వ కీర్తన, 84వ కీర్తన. ఈ 3 కీర్తనలు గితిత్ అను రాగం మీద పాడదగినటువంటి పాట.
ముగ్గురు ఒకేరే రాయలేదు. ఇది దావీదు రాశాడు. 8వ కీర్తన దావీదు రాశాడు. 81వ కీర్తన ఆసాపు రాశాడు. 84వ కీర్తన కోరహు కుమారులు రాశారు. ముగ్గురు వేరువేరుగా వారు కలిగిన ఆలోచనలు, ప్రభుని గురించిన తలంపులు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒకే రాగం మీద, గితీత్ అను రాగం మీద వారు పాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 8వ కీర్తనలో కదా దేవుని మహిమను గురించి చెప్తాడు కదా, మార్వెలింగ్ అట్ ద మ్యాజెస్టీ ఆఫ్ ద లార్డ్ అంటాం. ఆ ప్రభువు ఎంత సార్వభౌముడు, ఎంత గొప్పవాడు, ఆయన చూచి ఆశ్చర్యపడుతున్న భక్తుడు 8వ కీర్తనలో చెప్తున్నాడు. దేవుని మహిమను వర్ణించేది 8వ కీర్తన. దేవుని మంచితనాన్ని గురించి చెప్పేది 81వ కీర్తన. 81వ కీర్తనలో ఆసాపు దేవుని మంచితనాన్ని చెప్తాడు. 84వ కీర్తనలో మనం చదివితే దేవుని మందిరాన్ని గురించిన విషయాలు చెప్తారు. కనుక ఊరికే గుర్తుపెట్టుకోండి, గితీత్ అనే రాగం మీద 3 కీర్తనలు ఉన్నాయి. 3 కీర్తనల్లో దావీదు దేవుని మహిమను గురించి రాస్తున్నాడు. 8వ కీర్తనలో, 81వ కీర్తనలో దేవుని మంచితనాన్ని గురించి రాస్తున్నాడు. తర్వాత 84వ కీర్తనలో దేవుని మందిరమును గురించి అక్కడ కోరహు కుమారులు పాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక 3 ఒకే రాగమును అనుసరించినటువంటిదిగా మనం గమనిస్తున్నాం. గితీత్ అంటే అర్థం ఏంటంటే వైన్ ప్రెస్ అంటారు, అంటే ద్రాక్షల గానుగా అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలకు ముఖ్యమైన పంట. అంటే ప్రతి సందర్భంలో, సంతోషకరమైన సందర్భంలో వాళ్ళు ఉపయోగించే ఒక డ్రింక్, వాళ్ళు త్రాగే పానీయం ఒకటి ఏంటంటే ద్రాక్షారసం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చాలాసార్లు పెళ్ళిళ్ళలో మనం చదువుకుంటాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, అంటే ద్రాక్షారసం లేకుండా పోయిందంటే ఇట్ ఈస్ ఎ షేమ్. వాళ్ళకు అది సిగ్గు అనమాట. అరే కనీసం ద్రాక్షారసం కూడా ఇవ్వలేదబ్బా వాళ్ళు అన్నట్లుగా. మనం మీటింగ్లలో కనీసం ఒక ముక్క కూడా ఇవ్వలేదన్నా. ఊరికి పెట్టినారు, ఇంత అన్నం పెట్టినారు, ఒక ముక్కన్న కనీసం ఎముకన్న వస్తుంది, ఎముక కూడా రాలేదని ఉత్తన్నం పెట్టినాడు బ్రదరు అంటారు. అట్లా పడింది ఏం చేస్తాం? ద్రాక్షారసం అనేది కదా, ఈ ద్రాక్షారసము, ద్రాక్ష గానుగా అనేది బైబిల్లో 2 విషయాల గురించి ఉన్నట్లుగా చూస్తాం. మీరు ఇంకా స్టడీ చేయండి. స్టడీ చేసే ఒకవేళ ఇంకా ఎక్కువ సారాంశం కనుక మీరు చూడగలిగితే మంచిదే. నేను చూసిన మామూలుగా గమనించినప్పుడు ద్రాక్ష గానుగా రెండింటిని తప్పకుండా చూపిస్తుంది. ఒకటి ద జాయ్ ఆఫ్ ద పీపుల్. ద్రాక్షారసము సంతోషాన్ని చూపించేది. ద్రాక్షారసాన్ని గురించి మనము సర్లేండి, దాని గురించిన ప్రసంగం కాదు, అది సమాధాన సూచకమైనది అన్నాడు జకర్యా గ్రంథంలో. కీర్తనల గ్రంథంలో అది సంతోషాన్ని ఇచ్చే, నరుల హృదయమును సంతోషపరచు ద్రాక్షరసం అన్నాడు. న్యాయపతుల గ్రంథంలో కూడా ఆ చెట్లు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ద్రాక్ష చెట్టు కూడా అలాగే చెప్పింది, సంతోషం ద్రాక్షల గానుగా మనకు చూపిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకుందాం. ఫలభరితమైన పొలములో నుండి, మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయను అని చెప్తున్నాడు. అంటే అక్కడ మనకు కావలసిన సబ్జెక్ట్ ఏంటంటే, ద్రాక్ష గానుగ అన్నప్పుడు అది సంతోషాన్ని చూపించేదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ద్రాక్ష గానుగలో ద్రాక్షలేసి త్రొక్కుతారు, మనకు తెలుసు అలా. సంతోషంతో వాళ్ళు పాటలు పాడుకుంటూ, ప్రభువా మాకు మంచి పంటని ఇచ్చావు. అప్పట్లో మనకు ఇట్లా లేవు మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ, అప్పుడు లేవు కదండి. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఎక్కడ ఉంటాయి చెప్పండి, లేవు. బాగా గుండ్రంగా ఉండే దాంట్లో గానుగలు వేసి కాళ్ళతో బాగా తొక్కి ఆ వచ్చే ద్రాక్షారసాన్ని వాళ్ళు తాగేవారు, సంతోషంగా వాళ్ళు చేసేవారు. కానీ ప్రజలకు సంతోషం రావాలంటే ఆ ద్రాక్షలు నలిగిపోవాలి, పాదముల క్రింద నలిగిపోవాలి, దాని రూపాన్ని అవి పోగొట్టుకుంటున్నాయి. మనం ఆరాధనలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రసాన్ని చూచినప్పుడల్లా సుందరమైనది. ద్రాక్ష పండు చూడడానికి ఎంత నిగనిగలాడుతుండేది, చక్కగా ఉంటుంది. అది తన స్వరూపాన్ని కోల్పోయి రసాన్ని మనకిస్తున్నది, ఆనందాన్ని ఇస్తున్నది. దీనిలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా మనకు ఛాయగా కనిపిస్తున్నాడు.
మనకు సంతోషాన్ని ఇవ్వడానికి పరలోకమందున్నవాడు ఆ ప్రియ ప్రభు ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడని చెప్తున్నాడు. 4 సేవకుని సంకీర్తనలు ఉన్నాయి కదండి యెషయా గ్రంథంలో, మీకు తెలిసి ఉంటుంది. 4 సేవకుని సంకీర్తనలు. ఆఖరి సేవకుని సంకీర్తన సర్వెంట్ సాంగ్స్ అంటాం. సర్వెంట్ సాంగ్లో లాస్ట్లో 52వ అధ్యాయం 12వ వచనం నుండి 53వ అధ్యాయం ఆఖరి వచనం 13వ వచనం వరకు అది ఆఖరి సేవకుని సంకీర్తన అంటాం. దాంట్లో చెప్తాడు కదా, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదన్న. అది 53వ అధ్యాయంలో చెప్తాడు. 52వ అధ్యాయం చెప్తాడంటే ఏ మనిషి రూపము కంటే చాలా వికారంగా, అంత వికారంగా ఎవరు అయిండరేమో, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైనాడు. నలుగొట్టినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఒక పాత్రను తీసుకుపోయి అల్యూమినియం పాత్ర కానీ ఏదైనా బాగా నలుగొడితే ఏమవుతుంది, రూపం ఉండదు దానికి. ఒకప్పుడు మంచి పళ్ళెం లాగా ఉంటుంది, లేకపోతే అక్కడ డేక్ష దబరా లాగా ఉంటుంది. కానీ దాన్ని నలిపివేసినప్పుడు, కొట్టినప్పుడు ఆ స్వరూపాన్ని అది కోల్పోయినట్లుగా మనం గమనిస్తున్నాం. అతని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన, అతను చూచి ఏ మనిషి రూపము కంటే ఆ కలువరి శిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన నిమిత్తమై చనిపోయినప్పుడు కొన్ని చోట్ల మనము మామూలు పటాలు పెట్టుకోము ఇళ్ళల్లో. యేసు ప్రభు ఫోటోలు పెట్టుకోకూడదు, ఏవి మనం ఫోటోలు పెట్టుకోకూడదు. దేవుని వాక్యమే మన ఇళ్ళల్లో ఉండాలి. మనం నేర్చుకుంది అది చిన్నప్పటి నుండి. ఇశ్రాయేల్ ప్రజలంటే ఫోటో కూడా తీసుకోరండి, ఇట్లా మనుషుల ఫోటో కూడా. కారణం ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు ఈ బొమ్మలు విగ్రహాలంటే చాలా ఇష్టపడేవారు ఇశ్రాయేల్ ప్రజలు. అందుకని దేవుడు ఏం చేశాడంటే బబులోను పోండ్రా నాయన, బబులోనికి పోండి. బబులోన్లో ఎక్కడ చూసినా విగ్రహాలు, ఎక్కడ చూసినా బొమ్మలు బొమ్మలు బొమ్మలు. వాళ్ళకి చూసి విసుగైపోయిందంట. 70 సంవత్సరాలు వాళ్ళు చూసి 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 వాళ్ళు తీర్మానం చేసుకుని వచ్చారంట, మేము ఫోటో కూడా తీసుకోమని. అప్పట్లో వాళ్ళు తీర్మానం చేసి, మన ఇళ్ళల్లో ఫోటో మీద యేసు ప్రభు చాలా ప్రశాంతంగా ఉంటాడు శిలువ పైన. చూసినారా ఎంత నీట్గా ఉంటాడని. తలలో ముళ్ళ కిరీటం ఉంటుంది, ఆ ఫ్రెష్గా ఉంటాడు యేసు ప్రభు. కాదు, బైబిల్ చెప్పేది ఏంటంటే వీ కెనాట్ సీ, అరే ఈయన మనిషే కాదా, అసలు మనిషేనా, ఈ శిలువ పైన ఉన్న ఈయన అసలు మనిషేనా. రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా హేళన చేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, అవమానిస్తున్నారు, గుద్దుతున్నారు. రాత్రంతా ముఖం వాచిపోయింది. ఆ అన్నం ఎవరు పెడతారని చెప్పండి రాత్రి పూట. వాళ్ళు యేసు ప్రభుకి ఆలోచన చేయండి. మరుసటి రోజు తీర్పులు ఆడి తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు. వెంటనే మళ్ళీ సిలువ పెట్టి మోయించి నడుపుతున్నారు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, మనకు సంతోషముని ఇవ్వడానికి, ఆ జాయ్ అనేది, ఆ సంతోషం అనేది ఇవ్వడానికి ఆయన తీర్పును ఎదుర్కొనవలసి వచ్చింది. అదే మన రెండవ పాఠం ఏంటంటే ఇట్ షోస్ ద జడ్జిమెంట్. వన్ ఈజ్ జాయ్, ఒకటి ద్రాక్షల గానుగ అనేది అది సంతోషాన్ని చూపించేది ఒకటి, రెండవదిగా అది తీర్పును చూపించేది. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో, అది కూడా మనం చాలాసార్లు చదువుకుంటున్న వాక్య భాగమే. అక్కడ చెప్తున్నాడు కదా, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుస్తున్న ఇతడెవడు, వాటన్నిటిని గురించి చెప్తూ 3వ వచనంలో, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రం చేత వారిని అణుగద్రొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులు కదా, పగ తీర్చుకొని దినం. దేవుని తీర్పుని గురించి కూడా అది చూపిస్తున్నది ద్రాక్ష గానుగ అనేది. ఇక్కడ చెప్పబడింది మనం ఆరాధనలో చెప్పకూడదు అని మాకు దైవజనులు నేర్పించినారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినటువంటి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే, అది కూడా ఆరాధనకు సంబంధించి కాదన్నారు. దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. చాలామంది 23వ అధ్యాయం కూడా, యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు త్రొక్కిన తొట్టి, ఆయన వస్త్రం అంతా ఎర్రగున్నాయి, డాగులున్నాయి. ఏంటి అంటే కలువరి సిలువలో ఆ ప్రియ ప్రభు పొందిన వీటన్నిటిని గురించి వర్ణించి చెప్తారంటే తప్పు, దట్ ఈస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని దైవజనులు చెప్పారు. ఇదేంటంటే ఇది తీర్పు తీర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యమును గురించి చెప్తున్నాడు. దీని గురించే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో, తర్వాత 19వ అధ్యాయంలో అక్కడ లిటరల్గా అక్కడ ద్రాక్ష గానుగలో తొక్కుతున్నప్పుడు రక్తం పారిందండి. అక్కడంతా
దాని గురించి చదువుకోండి, మనం అంత దూరం పోం లోపల. ఇక్కడ చెప్తున్నాడు, ఏందయ్యా అంత ఎర్రగా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఏమి ఇట్లా ఉన్నావు ఏంటంటే పగ తీర్చుకున్నాడంట. బా, తీర్పు, దేవుని యొక్క తీర్పు. ఆ ప్రియ ప్రభు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి మొట్టమొదటిసారి ఆయనే అన్యాయమైన తీర్పు పొందాడు. అన్యాయమైన తీర్పు పొంది అతడు కొనిపోబడ్డాడు. కానీ ఆ ప్రియ ప్రభువే న్యాయమైన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి ఆయన త్వరలో దిగిరానే ఉన్నాడు. వాటి గురించిన సారాంశం 14-19 అధ్యాయాల ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక రాబోయే తీర్పు ఉన్నది. సహోదరుడా, ఆలోచించేయి. రక్షణ అంటే ఏంటి? మామూలు మన రక్షణ అంటే ఏమనుకుంటాం, చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి రక్షణ అంటే. కానీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దాన్ని కొంచెం క్లియర్గా చెప్పినట్లుగా మనం చూస్తాం కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చదువుతున్నాను. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబోయే ఉగ్రత ఉన్నది. అది ప్రకటించినప్పుడు చాలామంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా లోకంలో. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, నోహ కాలం నుంచి కూడా వస్తూ ఉంది. అయ్యా దేవుని తీర్పు ఉన్నది, వర్షం పడుతుంది, జలప్రళయం ఉన్నది. నువ్వు ఎప్పుడు చూసినావా? ఆకాశం నుంచి నీళ్ళు ఎప్పుడు పడ్డమైంది? మాకు ఎప్పుడు చూసినా క్రిందనే కదా ఉండేది. పైనుండంట వర్షం పడుతుందంట, మనమంతా మునిగిపోతామంట, చచ్చిపోతామంట. ఏమయ్యా సుబ్బయ్య, నమ్ముతావా? ఎక్కడైనా నమ్ముతా? ఎట్లా నమ్ముతామన్నా? ఇప్పుడున్న లోకము కదా అగ్ని కొరకు కాచుకొని ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, జాగ్రత్త. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. పేతురు రాసిన పత్రికల్లో చెప్తున్నాడు ఆ విషయాలన్నింటి గురించి. అదేంది అగ్గింది, పైనుంచి పడ్డమైంది, ఇదేమి విచిత్రము. అగ్గి అంతా ఇళ్లలో ఉంటుంది, కుంపట్లలో ఉంటుంది, అక్కడెక్కడ ఉంటుంది. కావాలంటే పీర్ల పండగ వేసుకుంటాము, దానికి దీనికి వేసుకుంటాము. ఇదేంది అగ్గి, పైనుంచి పడ్డమైంది అగ్గి. చాలామంది హేళన చేస్తున్నారు, కానీ జరుగుతుంది. వర్షాన్ని గురించి వాళ్ళు నోహ దినములలో జరిగినట్టే అన్నాడు. జనులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకొనిచు ఏముందా రాదులేవా ఈయన చెప్పేదంతా ఉత్తిదే అనుకున్నాడు. నోహ చెప్పేదంతా డూప్ అనుకున్నారు. డూప్ కాదు, వచ్చింది, లిటరల్గా జరిగింది, అక్షరార్థంగా జరిగింది. ఈ లోకము కూడా ఉగ్రత కొరకు నిలువ చేయబడి ఉన్నది. ఈ రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది రక్షించబడ్డాం. రాబోయే ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. కనుక ఈ 8వ కీర్తనలో గితీత్ అన్న రాగం మీద పాడదగినది అని మనం నేర్చుకున్నప్పుడు దానిలో ద్రాక్షగానంలో మొదటిదిగా ప్రభు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. రెండవదిగా ప్రభు తీర్పున్నది, ద జాయ్ అండ్ ద జడ్జిమెంట్. ఈ రెండు ఉన్నాయి అని 3 కీర్తనలో చెప్తాడు. 8వ కీర్తనలో చెప్తాడు, 81వ కీర్తనలో చెప్తాడు, 84వ కీర్తనలో చెప్తాడు.